హలో, అందరికీ శుభోదయం. ఏంటి గొడవ గొడవ ఉంది ఈరోజు ఆదివారం. ఈ ఎయిట్ చేస్తున్నారు, ఇటు సైడ్ ఈ క్లీన్ చేస్తున్నట్లున్నారు. అది వీళ్ళు ఒక 2 సంవత్సరాలుగా ఈ ప్లాంట్ మొక్కలు గట్టి వేశారు, పెంచుతున్నారు. ఈ కొన్ని అయితే ఎండిపోయినట్లు ఉన్నాయి, చిన్న చిన్న మొక్కలన్నీ కూడా పిచ్చి మొక్కలు కూడా ఎండిపోయి. కొంచెం క్లీన్ చేస్తే వేసవికాలం వెనక కూర్చోడానికి కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి. ఈ మొక్కలు కానీ పెంచుకుంటే ఖాళీ ప్లేస్, డాబీలు వేడిగా ఉంటుంది, వేసవికాలం ఇంకా వేడిగా ఉంటుంది. రాలేదనుకోండి, శీతాకాలం ఉన్నాను. చిన్న ప్లేస్ అయినా ఇలాగా ఖాళీ ప్లేస్ నేల కానీ ఉన్నట్లయితే చాలా ఆ ప్లేస్ తగినట్లుగా చాలా అద్భుతాలను సృష్టించవచ్చు. ఈ గార్డెన్ లేదా మొక్కలు ఇటువంటి వాటి నేనే డాబా మీద ఒక చిన్న చిన్న కుండీల్లో కుండీ ఏమాత్రం ఉంటుంది చెప్పండి, ఆ ప్లేస్ అడుగు అరడుగు అలా ఉంటుంది అన్నమాట. అలాంటి చిన్న చిన్న కుండీల్లోనే నేను మొక్కలు పెంచేస్తున్నాను. అలాంటిది ఖాళీ ప్లేస్ ఉంటే చాలా అద్భుతాలను సృష్టించవచ్చు. తక్కువ సంఖ్యలో అయినా సరే ప్రతి ఒక్కరూ కూడా తమకున్న పరిధిలో, అంటే అది ఎలాంటి ఇళ్ళని ఏ ప్లేస్ అయినా సరే తనకున్న పరిధిలో మొక్కలు పెంచుకుంటే అనేక రకాల ఉపయోగాలు, అనవసరమైన బయట విషయాలు అంటే కాన్సన్ట్రేషన్ అటువంటి ఏమి లేకుండా ఉంటుంది. తర్వాత ఆక్సిజను, తర్వాత చూడడానికి పచ్చదనము, అవన్నీ చాలా, అంటే ఒక రకమైన లైఫ్కే ఒక రకమైన డిసిప్లిన్ కూడా యాడ్ అవుద్ది అన్నమాట ఈ మొక్కలను పెంచుకోవడం వల్ల. చేయండి చేయండి. మన పని చూద్దాము. ఈ టెర్రస్ గార్డెన్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మన పని మంచి చూద్దాము. స్టార్ట్ అయ్యింది అయితే మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉంది పూత. అలా పూత వస్తుంది కూడా, అలా ఎండిపోయి రాలిపోతుంది. ఇవి కాదు, ఇవి ఆగాకరకాయ. ఈ ఆగాకరకాయ కూడా అదే, మరి దాని సీజన్ లేదు. చూసారు, అది పండు. అవి ఇంకా పిండి దశలో ఉన్నాయి. అవి చూడ ఎండిపోయి రాలిపోయి ఉన్నాయి. పూత అయితే మాత్రం చాలా దగ్గర పోతుంది, ఇక్కడక్కడ కాదు, చాలా దగ్గర పోతుంది. ఈ మల్బరీ ప్లాంట్స్ నన్ను చాలా కాలంగా గత కొంతకాలంగా చాలా ఊరిస్తున్నాయి. పువ్వు పూత గట్రా చాలా ఎక్కువ వస్తున్నాయి సరే అవి రాలిపోతున్నాయి, పండ్లు అవ్వట్లేదు. ఈ మధ్య కొద్ది రోజులు బట్టి కొన్ని పండ్లు అవుతున్నాయి. అప్పుడప్పుడు ఒకటి తింటున్నా సరే. ఇప్పుడు ఈ ఒక 4, 5, 6 ఒక పండ్ల వరకు ఉన్నాయి. అంటే పూర్తి కలర్ మారడం అయితే ఒక 10, 12 వరకు ఉన్నాయి. పూర్తి కలర్ మారిన అయితే ఒక 5, 6 ఉన్నట్టున్నాయి. అయితే ఇద్దాము, చిన్న వీడియోగా మీకు చూపిద్దాం అని అనుకొని ఇప్పుడు వచ్చాను. ఈలోగా వీళ్ళు ఏదో పక్కన అడవిలాగా అనిపిస్తాడు. అటు సైడ్ చూశాను. ఇది నాకు టైం ఉండదు, ఇలాంటివన్నీ ఉంటాయి మరి. అంటే డిస్టర్బెన్స్ అది కాదు కానీ, డిస్టర్బెన్స్ అని కాదు కానీ, ఏదో ఒకటి మనం చూస్తుంటే ఏదైనా చెప్తూ ఉంటాం, మాట్లాడి చేయాలనుకుంటాం, అది అవ్వట్లేదు. ఉన్నాయి ఈ చూపించడానికి కూడా వెళ్దు. అందులో ఈ మల్బరీ ప్లాంట్స్ చాలా పొడవుగా ఉంటాయి, సన్నగా ఉంటే పొడవుగా ఉంటాయి. వాటిని ఎక్కడానికి లేదు, వాటి సపోర్ట్ పట్టుకోవడం కావదు, ఏమీ అవ్వదు అనమాట. ఎంత సెల్ఫ్ స్టిక్ పట్టుకుంటే మాత్రం ఎక్కడికైనా వెళ్ళిపోద్ది. చూడండి ఎంతంత ఉందో చూసారా, పువ్వు ఇంకెంత ఉందో చూసారా, ప్రతి దగ్గర కూడా ఉంది. రోజు రాలిపోతుంది, కనీసం రోజుకి ఒక 40-50 పువ్వులు రాలిపోతుంటాయి. మినిమం అది 40-50, ఇంకా అంతకంటే ఎక్కువ రాలిపోతూ ఉంటాయి. ఏమో తెలియదు కానీ పూత వస్తూనే ఉంది, ప్రతి కొమ్మకి వచ్చేస్తూ ఉంది. కొన్ని మొక్కలకి ఒక 3-4 ప్లాంట్స్ ఇప్పుడు పూతకి వచ్చాయి. చిన్నవి అనమాట, చాలా చిన్నవి ప్లాంట్స్, చిన్నవి అనుకోండి, కానీ పూత వస్తుంది కానీ అవి రాలిపోతూనే ఉన్నాయి, చాలా వరకు రాలిపోతున్నాయి. చూడండి, ఇప్పుడు ఈ కొమ్మ ఉంది, ఎంత పొడవు ఉందో చూడండి. అది 15 అడుగులు 20 అడుగులు ఉంటుంది, 20 అడుగులు దాటే ఉంటుంది కొమ్మ. అది వాలిపోయి ఉంది. నేను సైడ్కి కట్టాను అనమాట, మరీ ఊగిపోకుండా. పక్కింటి వాళ్ళకి వెళ్ళిపోయి ఆకులు గట్రా రాలిపోతే మళ్ళీ అది వాటిని నేనే క్లీన్ చేస్తాను అనుకోండి. కానీ అది ఎప్పుడు రాలిపోతుంటే ప్రతిసారి మనం చూడలేము, అది కొంచెం వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు కదా అని చేసాము. చూడండి పూత ఎంత పోతుంది చూడండి, అలాగా పూత ఇంత కాదు, అలాగా ప్రతి చిన్న కొమ్మకు కూడా ఆ 2-3 ప్లాంట్స్కి ఇంకొక మరొక 2-3 ప్లాంట్స్ ఉన్నాయి. అవి
అవేం పూత రాలేదు. ఇవన్నీ కూడా చిన్నవే. ఒక మెయిన్ ప్లాంట్ తప్పించి మెయిన్ ప్లాంట్కి ఒక 2 ఇయర్స్ అంత ఉంది. 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ ఉంటుంది. మిగతా అన్నిటికీ అన్నీ కూడా చిన్నవి అనమాట. నేను డెవలప్ చేసింది. అందులో ఒక 2 ప్లాంట్స్ మళ్ళీ ఇలాగా పూత అనేది వస్తుంది. ఈ పూత ఒక 4-5 నెలలు పెట్టి వస్తున్నాయి వీటికి, ఈ ప్లాంట్స్ కూడా. కానీ అవి నిలబట్టలేదు, పండులాగా అవ్వట్లేదు. చేస్తాను అది సక్కస్ చేస్తే తీయాలి. పడతానేమో అనిపిస్తుంది. రెండు వచ్చాయి. కలర్ చేంజ్ అయినా పర్వాలేదు, కలర్ కొన్ని అంటే ఒక 4-5 వరకు ఉన్నాయి. కలర్ పూర్తిగా బ్లాక్ అవ్వలేదు. అవి తీయాలా వద్దని అదొక సమస్య. అంటే తీస్తున్నాం కదా, వీడియోగా చూపించాలనుకుంటున్నాం కదా, అవి కూడా తీస్తే బాగుంటుంది అనుకుంటే ఎందుకు మరి టేస్ట్ పూర్తి స్థాయి టేస్ట్ అయినప్పుడు ఎందుకు తీయడం, అదొక ఇది ఇంకా పండలేదు. ఎలా దగ్గర ఏది పట్టుకున్నా ఇక్కడ సింగిల్ పాదము యొక్క అంటే ముందు బాగా ఉంటుంది కదా, వేలు అడుగు, కాలు యొక్క పాదం అడుగు, వేలు మీద నిలబడ్డాను. రెండు తీసేసరికి అదొక పెద్ద బ్రహ్మాండం అయిపోయింది. రెండు తీసాను, అదొక బ్రహ్మాండం. ఇంకో దగ్గర ఉన్నది, 2 ఉన్నాయి అక్కడ. అందట్లేదు. వజ్రాలు దొరికినట్లే. నేను కానీ మా మిద్దె తోటలో మల్బరీ పండ్లు సేకరిస్తే అందవూ ఇదవు, టైం టేకింగ్, గట్టి పట్టుకుంటే పండు ప్రెస్ అయిపోద్ది. ఈ దొరికిన 5-6-7 ఇడ్లీ పండ్లకే ఇంత హైరాణ పడాల్సి వస్తుంది అన్నమాట తీయడానికి, ఆ పండు తీయడానికి, ఉపయోగించుకోవడానికి. అలా ఉంది నా పరిస్థితి. అంత దీనిగా ఉంది. తోడు ఇప్పుడు ఎవరైనా హెల్ప్ ఉన్నా లేదా అలా ఉంటే చిన్న సహాయకులు ఉన్నా సరే ఆ లెక్క వేరే ఉంటుంది అన్నమాట. అన్నీ నేనే కెమెరా, సెల్ఫీ స్టిక్ అలాగే పట్టుకొని ఎక్కడం అలాగే ఎక్కి నిలబడడం కదా, అవన్నీ అలాగ అంటే అవన్నీ కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఏదైనా మన మిద్దె తోటలు మన మొక్కల్ని పెంచుతున్నాము, అవి ఏవో ఒక ప్రతిఫలాలు ఇస్తున్నాయంటే మనం పొందాలి, తీసుకుంటాం కనుక అన్నింటికీ ఒక రకమైన ఇది ఉండదు కదా. వాటి ఆయా ప్లాంట్ని బట్టి దీన్ని బట్టి ఉంటుంది. కాకపోతే ఈ తక్కువ వీటికి కూడా ఇలాగా నేను చూడండి చాలా బాగా వస్తాయి పండి. ఒక 5-6 తీసాను. అది ఇంకా పూర్తి బ్లాక్ అవ్వకుండానే తీసాను. అంటే అది దాని టేస్ట్ ఎలా ఉంటుంది అనేది చూడడానికి వస్తాను. ఇంకా ఉన్నాయి ఇదే కలర్లో అయితే ఒక 3-4 ఉన్నాయి ఇంకా. అంటే పూర్తి బ్లాక్ అవ్వకుండా ఉన్నవి ఇంకా మరొక 3-4 ఉన్నాయి ఇంకా. కానీ తీయలేదు అది. ఈ మధ్యకాలంలో ఇవే తింటున్నాను. 1-2 పండుతున్నాయి, తింటున్నాము. కానీ ఒక్కసారి ఇప్పుడు ఒక 5-6 పండ్లు, ఈ మల్బరీ పండ్లు తీయడం అనేది మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఈ సీజన్లో ఇదే ఫస్ట్ టైము. తీయచ్చు కానీ అన్నీ ఒకసారి రావేమో, అంటే పండు ఇప్పుడు చెప్పాం కదా, ఇప్పుడు ఉన్నాయి ఒక 3-4 ఈ డార్క్ రెడ్ వచ్చి ఉన్నాయి. కానీ పూర్తి బ్లాక్ అవ్వలేదు కనుక అది మరి అవి తీయలేదు. అలాగే ఇంకా ఉన్నవి కూడా అలా రాకపోవచ్చు, నాకు తెలిసి అన్నీ ఒకేసారి రావు. ఎందుకంటే చిన్న ప్లాంట్స్ కనుక ఒక 2-3 ప్లాంట్స్కి వస్తున్నాయి, పూత అనేది వచ్చింది. అన్నీ మాత్రం నాకు తెలిసి రావు, పూర్తి బ్లాక్ అవ్వు. వచ్చిన మేరకు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 5 బ్లాక్ వచ్చేసి చిన్న వీడియో చేస్తున్నాను.
అవి కూడా తీసేద్దును కానీ ఇంకా ఇంకా హైట్లో ఉన్నాయి, అంటే కొంచెం డార్క్ రెడ్కి వచ్చాయని చెప్పాం కదా ఒక 4, 5. అవి కూడా తీసేద్దును కానీ ఇంకా పైకి ఉన్నాయి, అవి తీయడం చాలా కష్టం. ఇంకా నిచ్చినగా అన్ని ఏర్పాట్లు చేసుకొని చెయ్యాలన్నమాట. అది టైం టేకింగ్ ప్లస్ ఇంకా తీద్దాంలే, ఇంకా ఉన్నాయి కదా, ఇంకా రెడ్డిష్ రానివి కూడా ఇంకా ఉన్నాయి, అవి కూడా రెడ్డిష్ కొంచెం అవి కూడా వచ్చినప్పుడు అవి ఒకసారి తీయొచ్చు అనే ఉద్దేశంతో మరి తీయలేదు. చాలా టైం టేకింగ్. ఈ పక్కన వాళ్ళు కూడా కొన్ని మొక్కలు వేశారు, అది వేసిన తర్వాత అవి క్లీన్ చేస్తున్నారు. అంటే చాలా డ్రై అయిపోయింది నేల, అంటే చిన్న చిన్న పిచ్చి మొక్కలు అలాంటివన్నీ డ్రైగా ఉన్నాయి. వేసిన అంటే కొన్ని ప్లాంట్స్ అయితే చెట్లకి జామ ఇటువంటివన్నీ ఫ్లవర్ ప్లాంట్ కొంచెం పెద్ద చెట్లు అంతా వేసాయి కొన్ని. అవి కూడా కొంచెం అన్హెల్దీగా కనిపిస్తున్నాయి అన్నమాట చుట్టాలు. వాళ్ళంతా క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు సండే కదా అది, కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం చాలా బాగున్నాయి. చూడాలి. బా తినకుండానే బాగున్నాయి. అంటే నా అది అలాగే ఉంటుంది అనమాట. అది అంటే ఏది దానికి అత్యుత్సాహం అనమాట. తీసాను కదా, తీస్తే తినకుండానే బాగున్నాయి అని చెప్పేస్తున్నాను. ఉంచుకుందామా? ఎక్కడ చూపిస్తున్నాను? సార్ ఎంత జ్యూసీగా ఉన్నా చూసారా? జ్యూసీగా ఉంది. ఇవి కాడ కొంచెం గట్టిగా ఉన్నాయి. చిన్న పులుపు వచ్చింది అంటే ఇంకా ఉంది కదా, దానికి ఇంకా పసరు ఉంది. పూర్తి బ్లాక్ అయిపోలేదు, ఇంకా చివరి ఇలా కలర్ ఉంది. మరి ఇది ఎలా ఉంటుంది చూడ. పసరుగానే ఉంది. పులుపు ఎక్కువ పులుపు లేదు కానీ పసరుగా ఉంది. చూసారు కదా, లోపల కూడా పసరుగా ఉంది. ఇప్పుడు తీసిన ఈ పండ్లన్నీ కూడా కాళ్ళు గట్టుకున్నాయి. అంటే ఉంటాయి, వెంటనే రాలిపోవు. అంటే అన్నీ కూడా కాదు, కొన్ని. ఇట్లా ఉంది, ఉందా, ఇది ఉంది కదా కొంచెం కలరు పూర్తి బ్లాక్ వచ్చింది అన్నమాట. ఇప్పుడు కొంచెం రెడ్డిష్ ఉంది చూసారా కదా. అంటే ఇంకా రావాలి బ్లాక్. ఉంది, పులుపు చిన్నది ఉంది. అసలు రెడ్డిష్ ఏమి లేకుండా ఉంటే పూర్తి బ్లాక్ అయిపోతే పూర్తి తీయగా ఉండడం కాకుండా వాటి యొక్క టేస్ట్ డిఫరెంట్ అన్నమాట. ఇది చూడండి, ఇది సుమారు ఇది పూర్తి బ్లాక్ వచ్చింది. అంటే సుమారు చూడండి, ఇంకా అడుగులు ఉంది, కొంచెం చిన్న రెడ్డిష్ ఉంది. తీగ ఉంది. కాడ కొంచెం కొంచెం గట్టిగా ఉన్నాయి. అంటే గట్టిగా అంటే హార్డ్ అని కాదు, అంటే బలంగా ఉన్నాయి. కాళ్ళు మాత్రం బలంగా ఉన్నాయి. చిన్నది అయింది ఇది. ఇవన్నీ అంతే. ఇంకా అంటే నేను ఎదురు చూసి అంటే కాయలు కాయచ్చు అంటారు కదా, అలాగా వీటి కోసం రోజు చూడడమే, ఉన్నాయా లేవా రాలిపోయా. అంటే చెప్తాను కదా, ఇది పువ్వు దశలోనే కాయగా అవ్వకముందే పువ్వు దశలోనే రాలిపోతున్నాయి, చాలా రాలిపోతున్నాయి. అలాగే ఎప్పటి నుంచి పువ్వు దశ నుంచి అలా చూస్తుండే రోజున ఇప్పటికీ ఒక 9 రోజులు 10 రోజులు పెట్టి అలా చూస్తున్నాను అన్నమాట. ఎరకల నుంచి ఉన్నాయి లేవా, రాలిపోయా, కలర్ మారిందా లేదా, అలాగనమాట. కానీ అలాగా వచ్చింది, అందుకని తీసాను అనమాట. ఇంకా లేకపోతే అంటే ఇవి రాలిపోయే స్వభావంగా లేని పండ్లు అయితే. రెండవది తరచుగా కాసేపు అయితే కొంచెం వేచి ఉండేవాడిని. కానీ అరుదుగా పండుతాయి, అరుదుగా లభిస్తాయి మనకి, అరుదుగా అందుతాయి మనకి.
కనుక అది ఈ సీజన్లోనే ఆల్రెడీ తింటున్నాను, ఒకటి రెండు తింటున్నాము. కానీ ఒకసారి మీకు వీడియోగా చూపించిన ఉద్దేశంతో ఒక 5-6 తీద్దాం అనుకుంటే అదే ప్రస్తుతానికి అయితే మాత్రం ఒక 5 కొంచెం బ్లాక్ అయ్యాయి, పూర్తి ఇంకా బ్లాక్ అవ్వలేదు. ఇది ఉంది, ఇది ఇంకో సుమారు పూర్తి బ్లాక్ అయినట్లు అనుకోండి, ఒక 3 అయినట్లు అనుకోండి. ఇది పూర్తి తీ ఉంది, ఫుల్గా చాలా తీ ఉంది. చూసారా అంత ఇది ఉందో జ్యూసి, కలర్ కూడా లోపల రెడ్ వస్తుంది, లోపల రెడ్ వేరు, లోపల డార్క్ రెడ్గా వస్తుంది, అది వేరు. అది బాగా పండు అయిన తర్వాత అలాగే వస్తుంది, బయటికి బ్లాక్గా ఉంటుంది కానీ లోపల అలాగే సేమ్ అలా వస్తుంది అన్నమాట. అలా రావాలి. బయటికి రెడ్ ఉందంటే మాత్రం ఇంకా ఉన్నట్లే, ఇంకా పండడానికి టైం ఉంది అర్థం. చాలా చాలా తీ ఉంది, చాలా తీ ఉంది, చాలా టేస్ట్గా ఉంది. ఇంతకుముందు ఆల్రెడీ మనం గత సంవత్సరం చేసాం కదా, ఆ వీడియోలు చెప్పాం కదా సేమ్. అప్పుడైతే బాగా పండిన తర్వాతే తీసాను, అంటే 2, 3, 4, 5 దొరుకుతున్నాయి అనమాట అంతే. అప్పుడు సేమ్. ఇప్పుడైతే మాత్రం కొంచెం రావచ్చు టోటల్గా, అంటే ఒక 10-15 రావచ్చు ఈ సీజన్లో ఒక దీనికి, అంటే ఒకేసారి చూడాలి. అంటే ఉంటే నిలబడితే వస్తాయి. మరి ఫ్లవరింగ్ గట్ట ఇంకా ఉంది, బాగానే ఉంది. గాలి గట్ట వేస్తే ఫ్లవరింగ్ సులభంగా రాలిపోద్ది ఫ్లవర్ దీనికి, ఈ మన మల్బరీకి. తగబెడతాను మొత్తం. ఈ ఆకులు చూసారా, విస్తరాకులు అంత ఉన్నాయి, విస్తరాకులు అంతా చూసారా, ఎంతెంతలో ఉన్నాయి చూసారా, విస్తరాకులే. ఒకదాన్ని మించింది ఒకటి విస్తరాకుల్లా ఉన్నాయి. ఏది చూసినా అలా విస్తరాకుల్లా ఉన్నాయి. ఏది చూసినా అంతంతలా పెరుగుతున్నాయి, విస్తరాకులే. ఈ విస్తరాకుల కంటే పెద్ద అనుకుంటే మరి ఇవన్నీ అలా ఉన్నాయి. ఒక్కటి ప్లాంట్ ఏజ్ తక్కువ, చాలా తక్కువ. చూడండి ఎంత ఉన్నాయి చూడండి. ఈ బాబోయ్, జెయింట్ లీవ్స్ అన్నమాట. ఇదే చూసారా, మనకి భూమధ్యరేఖ ప్రాంతాల నడవల్లోనే ఎక్కువగా ఇలాంటి పెద్ద పెద్ద ఆకులు ఉండే ప్లాంట్స్ పెరుగుతుంటాయి. అవి యాక్చువల్గా మామూలు ప్లాంట్స్ కూడా, అంటే అంత ప్రాముఖ్యంగా కలిగిన చెట్లు గట్ట కాదు. అలా తుప్పలు లాంటి చెట్లు కూడా పెద్ద పెద్ద ఆకులు కలిగి ఉంటాయి. అలాగా అంటే సూర్యకాంతి గట్ట వాటికి అక్కడ ఉష్ణోగ్రత ఉంటుంది, వర్షపాతం ఎక్కువ ఉంటుంది. కానీ సూర్యకాంతి కొంచెం దీనికి ఉంటుంది, అన్నీ అది కూడా ఇచ్చేయడానికి మొత్తానికి హెల్తీగా మొక్కలకు అవసరమైన అన్ని పరిస్థితులు చాలా వరకు ఎక్కువ ఉంటుంది ఉష్ణమండల ప్రాంతంలో, భూమధ్యరేఖ ప్రాంతంలో. చూడండి ఎంత ఉన్నాయి చూడండి. ఒక్కొక్కటి ప్లాంట్ మాత్రం చాలా ఏజ్ తక్కువ. మొత్తానికి కష్టపడుతున్నారు, వాళ్ళకి తెలుసు. వీలే కాదు, ఈ పక్కన ఇంకొక హౌస్ ఉంది, ఇక్కడ అంగన్వాడీ కూడా రన్ చేస్తుంటారు వాళ్ళు. ఆ హౌస్ వాళ్ళు కూడా టెర్రస్ మీద కొన్ని చిన్న మొక్కలు, కొన్ని అంటే ఆ పక్కన ఉండేది చిన్న టెర్రస్. అది అక్కడ మొక్కలను వాళ్ళు కూడా పెంచారు, ఇంతకుముందు పెంచారు ఒక 6 months బ్యాక్. మళ్ళీ ఏవో చిన్న పూల మొక్కలు వేసినట్లున్నారు.
ప్రతి ఒక్కరూ ఏవో ఒక నచ్చిన ఒక 10 రకాల మొక్కల వరకు కూడా పెంచుకుంటుంటే చాలా రకాలుగా మంచి జరుగుతూ ఉంటుంటుంది. ఎవరైనా ఆ ఇల్లు ఎలాంటిదైనా ఏ ప్రదేశంలో సరే మనము ఈ మొక్కల్ని కనీస స్థాయిలో మొక్కలు మనం పెంచుకోవచ్చు. ఓకే అండి, మరలా మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.